మెజర్ కి వాట్ ఆర్ యాక్సెప్ట్ నెంబర్ ని వీళ్ళు కన్వర్ట్ చేస్తున్నారు. పని చేయండి, ట్రై చేయండి చెప్తాను. ఫార్మాటింగ్ ఒక ఆప్షన్ ఉంది, బట్ ఫార్మాటింగ్ వెళ్ళే ముందు ఫస్ట్ ఇది టెస్ట్ చేద్దాం. యూజ్ దిస్ నోటేషన్ ఇది మీకు పింగ్ చేశాను. సో నెంబర్ ఉన్నది ఫీల్డ్ ఉంది కదా, సో ఐటమ్ కౌంట్ తీసుకొని సో ఇక్కడ పేలోడ్ స్ట్రక్చర్ స్క్రాల్ చేయండి. సో అందులో వన్ ఆఫ్ ద సజెషన్స్ లోని ఇక్కడ డేటా చూస్తారండి. ఫస్ట్ స్క్రాల్ అప్ చేయండి. ఫస్ట్ డేటా చూడండి పైన స్క్రాల్ అప్ చేస్తే టాప్ ఇంకా పైకి వెళ్ళండి. ఓకే, స్క్రాల్ డౌన్ చేయండి. స్క్రాల్ డౌన్ జస్ట్ స్క్రాల్ డౌన్ చేయండి. ఇంకా ఓడేటా కాల్ ఉంటుంది. సో ఈ డేటా చూసారు అనుకోండి, లుక్ ఎట్ దిస్ డేటా. సో ఇప్పుడు మీ దగ్గర ఓడేటా కూడా ఇలాగే సేమ్ స్ట్రక్చర్ రైట్. డీ రిజల్ట్స్ ప్రోయాక్టివ్ రియాక్టివ్. సో మీరు ఐటమ్ కౌంట్ తీసుకుని నెంబర్ తీసుకోండి ఫస్ట్. సో ఇదే స్ట్రక్చర్ లోని ఇక్కడ వీళ్ళు జస్ట్ పాత్ క్వెరీ ఇచ్చారు. జస్ట్ స్క్రాల్ డౌన్ చేస్తే సో ఈ డేటాని బైండ్ చేయడానికి సో దిస్ ఇస్ వాట్. సో డేటా దగ్గర పాత్ అని ఇచ్చి వీళ్ళు ఇవ్వండి. డైమెన్షన్ మెజర్ కూడా పాత్ అని ఇచ్చి ఇవ్వండి. సో జస్ట్ ట్రై టు సీ దిస్. ఓకే, ఇది ఒకసారి జస్ట్ ఇలా ట్రై చేసి చూడండి. సో అట్లీస్ట్ క్విక్ చెక్ అవుతుంది మనకి. స్ట్రింగ్ కన్వర్షన్ కి నెక్స్ట్ స్టెప్ ఇంకోటి ఉన్నది, అది చూడొచ్చు. డైరెక్ట్ ఓడేటా ఇచ్చేసేయండి, ఎందుకంటే మీరు ఇవంతా తీసేయమంటారా సార్? మోడల్ తీసేసారు. సో ఇక్కడ మనం మోడల్ డేటా ఎంటిటీ ఇచ్చేసాం డైరెక్ట్ గా. సో పాత అక్కడ ఎంటిటీ సెట్ నేమ్ అయితే ఉందో పాత నుంచి ఎంటిటీ సెట్ ఇవ్వండి. ఎంటిటీ సెట్ డైరెక్ట్ నేను మనం జేసన్ మోడల్ వాడట్లేదు, డైరెక్ట్ గా ఓడేటా మోడల్ నుంచి బైండింగ్ అవుతుంది. ఎంటిటీ సెట్ పర్చేస్ ఆర్డర్స్ అని వచ్చారు. రిమూవ్ డీ రిజల్ట్స్ ఎక్సెప్ట్ పాత్ స్లాష్ కోడ్స్ పర్టికులర్. సో ఇది పర్టికులర్ గా మనకి ఏంటంటే సో మేబీ ఇట్ ఈస్ స్పెసిఫిక్ సింటాక్స్ పాత్ ఎక్స్పెక్ట్ చేస్తాడు అది. సో స్ట్రైట్ అవే ఇది దీనికి జస్ట్ యూఐ కాన్ఫిగ్ కూడా అక్కడ యాడ్ చేయండి. సో అది లైన్ సెట్ అనేది ఉన్నది అక్కడ. సో యూఐ కాన్ఫిగ్ ఉంది కదా, యూఐ కాన్ఫిగ్ కూడా అప్లికేషన్ సెట్ ఫియర్ అని యాడ్ చేయండి జస్ట్ అక్కడ పైన. చాట్ లో మీకు ఒకటి పింగ్ చేస్తాను. ఓకే, అది ఆల్రెడీ ఉన్నది ఫైన్. సో యూఐ కాన్ఫిగ్ పారామీటర్ ఉంది అది ఒకటి. సో ఈ సింటాక్స్ ఇలా యాడ్ చేసి ఉంచండి. సో మీరు ఇక్కడ కంట్రోల్ అది జేసన్ మోడల్ కమెంట్ చేసేయండి సార్. సో ఇది సమ్ టైమ్స్ ఇట్స్ స్ట్రేంజ్, బట్ పాత్ అనే కీవర్డ్ తోటే సో ఇట్ ఈస్ డిటెక్టింగ్. ఓకే, సో కాంప్లెక్స్ బైండింగ్ తీసుకుంటుంది. సో దాన్ని పాత్ అనేది ఇస్తుందంటే దట్స్ కాంప్లెక్స్ బైండింగ్ అనమాట. సో రెగ్యులర్ బైండింగ్ ఇట్ ఈస్ నాట్ డిటెక్టింగ్. స్ట్రేంజ్ యాక్చువల్లీ, బట్ ఇట్ షుడ్ నాట్ బి స్మాల్, క్యాపిటల్ లెటర్ కాదు. విచ్ టైప్ బార్ లో బి క్యాపిటల్ కాదు. సో ఈ కేస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, మీరు అది ఎగ్జాక్ట్ గా అందుకే ఏపీ అయితే ఏపీలోని, క్వరీలో అయితే క్వరీలోని ఎగ్జాక్ట్ గా రిఫర్ చేయాలి. యాక్చువల్లీ ఇక్కడ బార్ చార్ట్ క్యాప్ లో ఉందని ఇక్కడ క్యాప్ లో ఇచ్చాం. అదే మనం యూజువల్ గా టెండెన్సీ తోటి విల్ గివ్ ఇట్, బట్ విల్ నాట్ నోటీస్. బట్ ఆ చిన్నది కూడా మ్యాటర్ అవుతుంది, అంటే ఏపీఐలో డాక్యుమెంటేషన్ అలా ఉండదు. ఓకే, సో దట్ విల్ చేంజ్ ద హోల్ పిక్చర్. ఓకే, సో ఇప్పుడు దేనికైనా కూడా వస్తుంది కనుక సో ఇట్ ఇస్ గుడ్. సో మీరు ఇప్పుడు ఈ సింటాక్స్ మీరు ఫ్రీజ్ చేసి పెట్టి సో దట్ యూ కెన్ యూజ్ ఇట్. ఇది సెకండ్ పార్ట్. సో ఫస్ట్ పార్ట్ ఇది వర్క్ అవుతుంది. సో ఇప్పుడు స్ట్రింగ్ తీసుకున్నాం కన్వర్షన్ చేయడానికి దేర్ ఇస్ వన్ మోర్. టిపికల్ ఇట్స్ గుడ్ ఇఫ్ మన నెంబర్స్ తీసుకుంటే, బట్ స్ట్రింగ్ ఉంటే సో దేర్ ఆర్ యాడింగ్ వన్ మోర్ ఓపెన్ వన్ మోర్. మీకు ఇంకోటి షేర్ చేస్తాను. సో ఇన్ కేస్ మీరు ఇప్పుడు రిమైనింగ్ స్ట్రింగ్ వాల్యూస్ వచ్చినవి అది కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలంటే గో హియర్ స్క్రాల్ డౌన్ చేయండి. సో పర్టికులర్ గా స్క్రాల్ డౌన్ చేస్తే సో ఇక్కడ వాల్యూస్ ఉన్నాయి కదా, సో స్క్రాల్ డౌన్ ఇక్కడ లైన్ నెంబర్ 9 చూసారు అనుకోండి, ఇందులో కంట్రోల్. సో ఇది సెపరేట్ చార్ట్ కింద, ఈ చార్ట్ లో చేంజెస్ చేయొద్దు. సెపరేట్ చార్ట్ ఇంకోటి యాడ్ చేసి లైన్ నెంబర్ 8 లో ఫార్మాట్ న్యూమరిక్ ఫార్మాట్ ఉంది కదా, సో డైరెక్ట్ గా చార్ట్ ఫార్మాట్ అనేది వీళ్ళు ఫంక్షన్ డిఫైన్ చేసి యూజ్ చేస్తారు. సో గెట్ ఇన్స్టెన్స్, సో ఇది డిఫాల్ట్ ప్యాటర్న్ కి ఆటోమేటిక్ గా కన్వర్ట్ చేస్తాను. సో హౌ ఫార్ ఇట్ ఈస్ వర్కింగ్ అనేది తెలియదు, ఇది ఒకసారి చెక్ చేయాలి. సో కొన్నిసార్లు ఏంటంటే బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఉంటాయి. సో బిల్ట్ ఇన్ ఫంక్షన్ ఆటోమేటిక్ గా టేక్ కేర్ చేస్తాను అనుకోండి, ఇట్స్ ఆల్ ద మోర్ బెటర్. సో ఇది స్ట్రింగ్ కి మీరు గ్రాస్ అమౌంట్ తీసుకొని గ్రాస్ అమౌంట్ కి ఈ ఎడిషనల్ లైన్ యాడ్ చేస్తే ఆ డేటాను ఆటోమేటిక్ అది ఫార్మాట్ చేయాలి. బట్ ఇందులో క్యాచ్ ఉండొచ్చు. సో ఇది ఒకటి స్ట్రింగ్ కూడా చెక్ చేస్తే మీకు యూనివర్సల్ గా ఇంకా ఎనీ టైప్ ఆఫ్ డేటా వచ్చినా కూడా యూఐలోనైనా కూడా కన్వర్షన్ ఆప్షన్ ఉంటుంది. సో ఇలా లేకపోయినా మనం ఇంకోటి ఏం చేయాలంటే సో ఈచ్ రికార్డ్ వచ్చినప్పుడు డేటాని మళ్ళీ ఫార్మాట్ చేయాల్సి ఉంటుంది. సో ఫార్మాట్ అక్కడ బైండ్ చేయాలి. సో మీరు బైండింగ్ చేస్తారు కదా, మనం రెగ్యులర్ గా బైండింగ్ చేసినట్టే ఇంకో ఆప్షన్ ఏంటంటే బైండ్ చేసిన వాల్యూ దగ్గర పాత్ ఇచ్చిన దగ్గర ఫార్మాటర్ యాడ్ చేస్తారు, అడిషనల్ గా యాడ్ చేసి
అది దట్ ఈస్ లిటిల్ బిట్ ఈజీ. మీకు ఫార్మాట్ దగ్గర పార్సెంట్ యాడ్ చేశాను. ఫార్మాట్ లో జస్ట్ వేరే ఫంక్షన్ యాడ్ చేస్తే మీరు పార్సెంట్ అని తీసుకుంటే ఆటోమేటిక్ అది సో ఇంటిజర్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఇక్కడ స్ట్రింగ్ వాల్యూ మనం పాస్ చేసినప్పుడు ప్లేసెస్ సరిపోతుంది. సో ఆటోమేటిక్ గా మనం బైండ్ చేసేటప్పుడు ఆ స్ట్రింగ్ వాల్యూ కాస్త కన్వర్ట్ అవుతుంది. ఇది స్ట్రైట్ ఫార్వర్డ్. మీరు ఇందాక దానికన్నా ఇది షుడ్ బి స్ట్రైట్. Yes, sir. దిస్ హౌ టేబుల్ చార్ట్ సినారియోస్ కి వెళ్ళిపోతుంది. మోస్ట్ లైక్లీ జస్ట్ అది పార్సెంట్ యూజేజ్ జస్ట్ అది కన్వర్షన్ యూజ్ చేస్తే సో స్ట్రింగ్ అందులో పాస్ చేస్తే పార్సెంట్ అని ఫార్మాటర్ కి మనం JSON డేట్ కి ఎలాగైతే చేస్తామో సేమ్ అదే విధంగా ఆ ఫంక్షన్ లో యాడ్ చేసి ఇలా చేసి చూడండి. సో దిస్ షుడ్ బి వన్ వే. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా, ఇష్యూస్ ఉన్నాయా? ఇష్యూస్ లేదు సార్. ఇదే ఈ రోజు రిమైనింగ్ చార్ట్స్ అండ్ ఆల్సో టేబుల్స్ చేస్తాం సార్. ఇది ఒకసారి టేబుల్ కూడా మీరు ఫార్మాట్ రివ్యూ ప్రాక్టీస్ చేయండి కొంచెం. సో ఇది ఒకసారి format ఎందుకంటే ఇవి మీకు క్లియర్ గా వచ్చేసింది అనుకోండి. సో దెన్ మనం ఫ్రాగ్మెంట్స్ అవి కూడా కంటిన్యూషన్ యాడ్ చేయొచ్చు. ఓకే సార్. సో మీరు వేరే చార్ట్ తీసుకొని స్ట్రింగ్ కూడా ఒకసారి ట్రై చేస్తే సో ఇది ఒకటి సరిపోతుంది. మైక్రో చార్ట్స్ అండ్ పై చార్ట్ ఒకటి కూడా యాడ్ చేస్తే సార్ సో ఆ రెండు ట్రై చేయండి. సో దానికి కూడా సేమ్ డేటా తోటి బైండ్ చేసి చూడండి. సో దట్ సినారియో ఇంకేదైనా ఇష్యూస్ ఉన్నా కూడా దట్ షుడ్ బి సాల్వ్. ఈ స్నిప్పెట్స్ మాత్రం మీరు రీయూజబుల్ స్నిప్పెట్స్ లాగా మీకు అర్థమయ్యేలా కమెంట్స్ అయితే కమెంట్స్ అలాగైతే అలా మెన్షన్ చేసుకోండి. సో దట్ నెక్స్ట్ టైం సిమిలర్ ఇష్యూ వచ్చినప్పుడు కూడా యుల్ నో. సో పర్టికులర్ గా అండ్ కంట్రోలర్ రిమూవ్ చేసేసాను స్టాటిక్ కోడ్. సో దట్ మీకు 2 ఉన్నాయి అనుకోండి లేటర్ రెఫర్ చేసేటప్పుడు యూ విల్ బి కన్ఫ్యూజ్ విచ్ ఆర్ ద వన్ ఈస్ వర్కింగ్ అది ఉంచి రిమైనింగ్ తీసేసాను. యాక్చువల్ గా గిట్ అయితే నేను పుల్ చేస్తుంటే డేటా లోడ్ అవుతూనే ఉంది సార్. బట్ లోడ్ అవ్వట్లేదు. ఇక్కడ ఏమైనా ఆప్షన్స్ కమిట్ అండ్ సింక్ సార్? ఇది మీరు రిపోజిటరీ ఒకటి క్రియేట్ చేశారా? చేశాను సార్. చేశారు. అక్కడ ఫస్ట్ అక్కడ టెక్స్ట్ ఇవ్వండి మెసేజ్ దగ్గర వెర్షన్ 1 and 2 అనేది సమ్ నోట్స్ ఇవ్వండి. యా వెర్షన్ 1 ఎక్సెట్రా ఇవ్వండి. స్టేజ్ చేయండి ఫస్ట్ స్టేజ్ చేయండి. స్టేజ్ అనుకో అక్కడ ప్లస్ ఐకాన్ దాని కింద ఉంది కదా అన్ని స్టేజెస్ స్టేజ్ అని ఉంది కదా. ఓకే కమిట్ చేయండి. Yes, sir. లేదా అక్కడికి వెళ్ళండి ఒకసారి. సో ఇంకా గిట్కి వెళ్ళండి. ఇంకా పబ్లిష్ చేయలేదు యాక్చువల్గా. సో మీరు కమిట్ చేసిన మళ్ళీ పబ్లిష్ చేయాలి. అక్కడ చేంజెస్కి వెళ్ళారు అనుకోండి. ఇంకా చేంజెస్ సైన్ ఇన్ అయ్యి ఉన్నదా ఆల్రెడీ? ఓకే ఇక్కడ చూసారా ఇక్కడ చేంజెస్ టు బికమ్ ఓకే ఓకే ఇది గిట్ పబ్లిష్ యూస్ చేయండి. పబ్లిష్ మీరు ఇక్కడ నోటిఫికేషన్ ఏంటంటే మీరు ఇక్కడ ఎంటీగా మెసేజ్ ఉంటే కమిట్ పబ్లిష్ చేయదని చెప్పి ఇక్కడ చూపిస్తుంది. సో మీరు సమ్ మెసేజ్ ఇచ్చిన తర్వాత సో తర్వాత దాన్ని పుష్ చేయాలి ఆల్వేస్. ఇది చేంజెస్ ఇంకా ఉన్నాయి యాక్చువల్లీ. అక్కడ చేంజెస్ చూస్తారా అవి మీరు చేంజెస్ సెలెక్ట్ చేసి 9 ఉన్నారు చేంజెస్ అని లెఫ్ట్ సైడ్ గిట్ లోనే. ఇది కాదు రైట్ సైడ్ అనట్లేదు. ఇక్కడ చేంజెస్ ని అక్కడ చూడండి లేదు స్టాష్ కాదు. స్టాష్ అంటే రిమూవ్ అయిపోతుంది. అది మినిమైజ్ చేయండి ఒకసారి. చేంజెస్ మినిమైజ్ చేయండి కంప్లీట్ గా మినిమైజ్ చేయండి. ఇక్కడ చేంజెస్ ఉన్నాయి ఇవి. సో ఇవి ఇంకా కమిట్ కాలేదు. అక్కడ 3 ఐకాన్స్ సెలెక్ట్ చేసి ఏం చేస్తారంటే సో పబ్లిష్ చేయండి. సో ఇవన్నీ డిసిప్లిన్ ఎందుకు ఉన్నాయి? ఓకే లోడ్ అవుతుందని ఇది మెర్జ్ చేయాల్సి ఉంటుంది ఒకసారి. ఓకే ఒకసారి రిఫ్రెష్ చేయండి. జనరల్ గా మీరు పుల్ అండ్ పుష్ చేస్తాడు ఎవ్రీ టైం ఫస్ట్ పక్కాగా ఫస్ట్ పుల్ చేయాలి. ఓకే ఫెచ్ చేయాలి. సో మీరు పుల్ చేయకుండా మీరు పుష్ చేస్తారు అనుకోండి ఎన్ని చేంజెస్ ఉన్నాయనుకోండి సో అవి మర్జ్ చేయాల్సి ఉంటుంది. అంటే బేసిక్గా మీనింగ్ ఏంటంటే మనం ఎప్పుడైనా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ సేవ్ చేసే ముందు ఏదైనా న్యూ చేంజెస్ ఉన్నాయా లేదంటే ఫెచ్ చేయాలన్నమాట. ఫెచ్ చేస్తేనంటే అప్పుడు కాన్ఫ్లిక్ట్స్ ఏమైనా కూడా రిజాల్వ్ అవుతుంది. సో ఇక్కడ అది మీరు వెబ్ యాప్ మినిమైజ్ చేయండి చెప్తాను. అందులో లెఫ్ట్ సైడ్ స్టేజెస్ చేంజెస్ ఉన్నాయి కదా. స్టేజ్ చేంజెస్ కింద వెబ్ యాప్ అది మినిమైజ్ చేయండి. ఓకే సో ఇది 9 చేంజెస్ ఉన్నాయి యాక్చువల్గా. 0 చేంజెస్ స్టేజ్ సో అక్కడ మెసేజ్ ఇవ్వండి ఇప్పుడు పైన వెర్షన్ 1. సో మీరు ఇక్కడ ఏంటంటే కమెంట్స్ యాక్చువల్లీ క్లియర్ గా రాయాలి. సో వాట్ చేంజెస్ కమిట్ అండ్ సింక్ అని సెలెక్ట్ కాపీ అండ్ ఓపెన్. సో మీరు సైన్ ఇన్ అవ్వలేదు అసలు. ఓకే అక్కడ ఉన్న ఐడి ఎంటర్ చేయండి. సో అందుకే పబ్లిష్ కావట్లేదు. ప్రాంప్ట్ వచ్చింది కదా ప్రాంప్ట్ లోనే వస్తుంది. అది కాపీ చేసి ప్రాంప్ట్ చేయాలి మళ్ళీ. ఓకే ఓకే సార్ నేను చేస్తాను సార్. అది ఇంకోసారి చేస్తాను. సో జనరల్ ఏంటంటే మనం ఎనీ టైం చేసేటప్పుడు ఆ మెసేజ్ ఇవ్వకపోయినా కూడా అది తీసుకోదు. ఓకే బ్యాటరీ స్లో
ఇది ఒకసారి ట్రై చేయండి ఈరోజు ఇన్ కేస్ స్టక్ అయినా సో మీరు లెట్ మీ నో. సో జనరల్గా పుష్ చేస్తారు మీరు జస్ట్ అది పబ్లిష్ చేస్తే మీకు ఆ సైన్ ఇన్ అయిన తర్వాత ఇట్ షుడ్ అలౌ యూ టు ఓకే సార్. ఓకే సార్. ఫైన్ విల్ కనెక్ట్ టుమారో. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఇది ప్రాక్టీస్ చేయండి రేపు మనం ఫ్రాగ్మెంట్స్ ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం. సో ఎందుకంటే ఓకే దానికి టైం పడుతుంది మనం కొంచెం ఈ సేమ్ ఈ ఏదైతే ఎం టేబుల్ తీసుకున్నో దానికి యాడ్ చేద్దాం. సో ఫస్ట్ గ్రిడ్ టేబుల్ కూడా యాడ్ చేసి సో గ్రిడ్ అండ్ ఫ్రాగ్మెంట్ ఇలా కాంబినేషన్ చేద్దాం. ఓకే సార్. థ్యాంక్స్.